మందా తుఫాన్ నేపథ్యంలో నర్సరావుపేట నుండి సత్తెనపల్లి వెళ్ళే దారిలో స్టేడియం దగ్గర వాగు బాగా పొర్లుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గారు వచ్చి ఉన్నారు, కమిషనర్ గారు వచ్చి ఉన్నారు, తహసీల్దార్ నేను వచ్చి ఉన్నాను. అలానే వీఆర్ఓలు ఇతర సిబ్బందితో పోలీసు సిబ్బంది కూడా వచ్చారు. తాళ్లు కట్టి రాకపోకలను ఆపేసాము. అలానే బారంపేటలో కూడా నీళ్లు వస్తున్నవి, అక్కడ కూడా చర్యలు తీసుకోబోతున్నాము. బారంపేట ఏరియాలో ఒక తీగ మీద చెట్టు పడింది, దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కమిషనర్ గారు చెట్టును తీసేపించే క్రమంలో ఉన్నారు. ఈ విధంగా అట్లానే నర్సరావుపేట మండలంలో పెద్దరెడ్డిపాలెంలో వాగు పొర్లుతుంటే పెద్దరెడ్డిపాలెం మొలకలూరు నుంచి పెద్దరెడ్డిపల్లి క్రమంలో వాగుకి ట్రాక్టర్ అడ్డం పెట్టుకున్నాము. అలాగే గోనిపూడి దగ్గర వాగు ప్రవహిస్తుంటే ట్రాక్టర్లు పెట్టి వీఆర్ఏ వాళ్ళు ఉన్నారు. అలాగే పౌనిమరు దగ్గర కూడా వాగు వస్తుంటే వీఆర్ఏలు ఉన్నారు, ట్రాక్టర్లు అడ్డం పెట్టి ఉన్నాము. మన మండలంలో ప్రస్తుతానికి ఈ 4 గ్రామాలు మాత్రమే వాగులు పొర్లుతున్నాయి. నా పేరు సిలార్వలి అండి. బరంపేట మాది, పోస్ట్ ఆఫీస్ బజారు. నసరావుపేటలో ఇక్కడ బరంపేటలో పోస్ట్ ఆఫీస్ బజార్లో నీళ్లు ప్రతిసారి వాన పడ్డప్పుడల్లా నీళ్ళు వచ్చి ఇళ్లల్లో జనం ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నామండి. పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. చెట్టు ఇరిగి వైర్ల మీద పడ్డారని పొద్దునుంచి లైన్ మ్యాన్కి ఫోన్ చేసే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏఈ గారికి ఫోన్ చేయగానే ఎమ్మంటే స్పందించి లైన్ మొత్తం కరెంట్ ఆపేశారండి. ప్రతిసారి వాన పడ్డప్పుడల్లా గత 8 సంవత్సరాల క్రితం ఇదే బరంపేటలో పోస్ట్ ఆఫీస్ బజార్లో నేను మునిగిపోయేంత నీళ్ళు వచ్చినాయి. అయినా ఈ బరంపేటలో ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదని అధికారులను ప్రశ్నిస్తున్నాం మేము. ఇది మాకు కొద్దిగా న్యాయం చేయాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కోరుతున్నాము.